వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, అనేక రంగాలలో, అనేక విభాగాల్లో అవకతవకలు జరిగాయి. ఇప్పుడు తాజాగా ఈ అవకతవకల మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా చంద్రబాబు గారు అనేక విభాగాల మీద ఏదైతే గతంలో అవినీతి అక్రమాలు జరిగాయని అనుమానాలు ఉన్నాయో వాటి మీద విజిలెన్స్ విచారణకు కానివ్వండి, సిఐడి విచారణకు కానివ్వండి ఆదేశించడం మనం చూసాం. దీంతో అక్రమాలు బయటపడకుండా ఉండటం కోసం ఫైల్స్ దహనం చేస్తున్నారనే వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆందోళన కలిగించే అంశంగా ఉంది. ఎందుకంటే నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా దాదాపుగా 2-3 ఫైల్స్ దహనం ఘటనలు జరిగాయి. మొన్న సిఐడి ఆఫీసులో ఏదైతే కొన్ని హెరిటేజ్కి సంబంధించి కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కానివ్వండి పత్రాలు తగలబెట్టారు. అది తీవ్ర దుమారం లేపింది. ఇక మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో పెద్దిరెడ్డి అరాచకాలకు సంబంధించి భూ కబ్జాలకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాన్ని ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుందాం మనం అందరం చూసాం. ఇది మరిచిపోకముందే మళ్ళీ నిన్న ధవళేశ్వరం వద్ద ఏదైతే పోలవరానికి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ ఉన్నాయో అవి తగలబెట్టారనే వార్త రావడంతో మరొక చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన కూడా మరొక ముందే ఇప్పుడు టీటీడీలోని ఇంజనీరింగ్ విభాగంలో కొన్ని ఫైల్స్ అయితే కాలిపోవడం అనేది పలు అనుమానాలకైతే తావిస్తుంది. ఇక్కడ ఇంజనీరింగ్ విభాగంలో ఫైల్స్ కాలిపోవడం మీద ఎందుకు ఇంత బలమైన అనుమానాలు ఉన్నాయి అంటే, గతంలో అవినీతి అక్రమాలు జరిగాయి అనే ఆరోపణల మీద విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని ఇంజనీరింగ్ అధికారులకైతే విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చిన కొద్ది కాలానికే ఇంజనీరింగ్ విభాగంలో ఫైర్ యాక్సిడెంట్ జరగటం, దాంట్లోని కీలక ఫైల్స్ అన్ని తగిలి పడిపోవటం అనేది పలు అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా టీటీడీ లాంటి అత్యంత భద్రతా సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగాయి అంటే ఇది ఖచ్చితంగా కుట్ర కోణమే అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా కేసు నమోదైతే చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా కొంతమంది వైసీపీ తొత్తులు కొన్ని ఆఫీసుల్లో ఉండి ఏమన్నా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారా, లేదా ఇలాంటి పనులు చేసే వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారా అనే అనుమానాలు అయితే చాలా బలంగా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఎప్పుడైతే విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడం, విజిలెన్స్ అధికారులు వెళ్ళిపోయి ఇంజనీరింగ్ విభాగ అధిపతులకు నోటీసులు ఇవ్వటం, ఇదే సమయంలో ఫైల్స్ కారిపోవడం, ఇదంతా కో యాక్సిడెంట్ గా జరిగిందా అంటే కాదు అని చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇదంతా ఏదో ప్రీ ప్లాన్డ్ గా జరిగినటువంటి ఒక వ్యవహారంలా కనపడుతుంది. ఎందుకంటే విజిలెన్స్ అధికారులు రానంత వరకు బాగానే ఉంది. విజిలెన్స్ అధికారులు రాగానే ఫైల్ అయితే దహనం చేశారు. అయితే వీటికి అంతా కూడా బ్యాకప్ లాగా ఆన్లైన్ లో ఉంటుంది అని చెబుతున్నప్పటికీ కూడా కొన్ని ఫైల్స్ ఆన్లైన్ తో సంబంధం లేకుండా మాన్యువల్ అప్రూవల్ పొందుతాయి. అలాంటి ఫైల్స్ కాలిపోతే ఖచ్చితంగా వాటిని పట్టుకోవడం కష్టమే అనేది కొంతమంది నిపుణులు కూడా చెబుతున్నటువంటి మాట. అలాగే ఏదో దీపం కింద పడి కాలిపోయిందని చెప్తున్నారు. మరి అసలు దీపం ఏంటి, ఆ దీపం అక్కడ ఎందుకు ఉంది, అక్కడ ఏ ఒక్కరు కూడా ఆ సమయంలో అక్కడ ఎందుకు లేరు అని అలాగా ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రశ్నలకైతే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. మొత్తంగా దీనికి సంబంధించి ఒక కీలక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. తీతీదే ఇంజనీరింగ్ విభాగంలో కాలిన దస్త్రాలు, కుట్ర కోణంపై అనుమానాలు, కేసు నమోదు. టీటీడీ ప్రధాన పరిపాలనా భవనంలోని డిఈఈ కార్యాలయంలో అగ్ని ప్రమాదం అయితే అనుమానాలకు తావిస్తుంది. అక్రమాలపై, వాస్తవానికి టీటీడీలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు ఇంజనీరింగ్ విభాగం అధికారులకు నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్ని ప్రమాదం, దస్త్రాలు దహనం కావడం అనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో రహదారులు, ఇంజనీరింగ్ పనుల పేరుతో పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సో ప్రధానంగా ఏంటంటే రహదారులు అలాగే ఇతర ఇంజనీరింగ్ పనులు ఏవైతే వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగాయో దాంట్లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి అనేది ప్రధానంగా వచ్చినటువంటి కంప్లైంట్. మరి అది అవునా కాదా అనేది తెలియాలంటే ఖచ్చితంగా విజిలెన్స్ విచారణ చేయాలి. విజిలెన్స్ విచారణ చేయాలంటే దానికి ప్రధానంగా ఎవరు సమాధానం ఇవ్వాలి అంటే ఇంజనీరింగ్ అధికారులు సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే అప్రూవల్స్ ఇచ్చేది కానివ్వండి, ప్లాన్లు మొత్తం దాన్ని ప్రాజెక్టు ఓకే చేసేది కానివ్వండి, మొత్తం వాళ్ళే పర్యవేక్షించేది కానివ్వండి, మొత్తం వాళ్ళే. కాబట్టి ముందు వాళ్ళని విచారిస్తేనే దీంట్లో కుట్రకోణం ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో విచారణకు రావాలని చెప్పి వారికి నోటీసులు ఇచ్చారు. ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో ఇచ్చిన కొద్ది రోజులకే ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగటం అనేది ఇప్పుడు పలు అనుమానాలకైతే తావిస్తుంది. వాస్తవానికి ఏదైతే
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మొదటి అంతస్తు 5వ నెంబర్ గదిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ విభాగం కొనసాగుతుంది. ఇక్కడ బైపాస్ సర్కిల్ పరిధిలోని నారాయణవనం, నాగులాపురంతో పాటు 13 ఆలయాలకు సంబంధించినటువంటి దస్త్రాలన్నీ కూడా ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి కార్యాలయంలో అయితే ఉంటాయి. మధ్యాహ్నం డిఈఈ భాస్కర్ కార్యాలయానికి భోజన విరామ సమయంలో సిబ్బంది తలుపులు మూసేశారు. ఉద్యోగి పక్క గదిలో అయితే భోజనం చేస్తున్న సమయంలో పొగ రావడంతో గమనించి అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే ఇటు విద్యుత్ శాఖ అధికారులు కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి వచ్చి వెంటనే మంటలను అయితే అదుపు చేశారు. బట్ ఆ సమయానికే చాలా ఫైల్స్ అయితే దహనం అయిపోయాయి. కొన్ని దాదాపుగా 90%కు పైగా దహనం అయిపోయాయి అనేది ప్రధానంగా. బట్ వీటికి ఈ లింకప్ ఉంది అంటే మొత్తంగా ఈ ఫైలింగ్ అనేది అన్ని దస్త్రాలకు ఉంది అని చెబుతున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫైలింగ్ ఉంటే ఉండొచ్చు, బట్ కొన్ని పత్రాలకు ఈ ఫైలింగ్ తో సంబంధం లేకుండా మాన్యువల్ గా కొన్ని ప్రాజెక్టులు అప్రూవల్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాటికి సంబంధించి ఫైల్స్ ఏదైనా ఖాళీ ఉంటే అవి ఈ ఫైలింగ్ లో ఉండవు కాబట్టి అవి దొరకవు. మిగతావన్నీ కాలిపోయినా ఈ ఫైలింగ్ లో ఉంటే దొరకవచ్చు. బట్ మాన్యువల్ అప్రూవల్ చేసి ఈ ఫైలింగ్ తో సంబంధం లేని ఫైల్స్ కొన్ని ఉంటాయి. అన్నిటికీ ఈ ఫైలింగ్ చేయరు, కొన్నిటికి ఈ ఫైలింగ్ అనేది ఉండదు. మాన్యువల్ అప్రూవల్ తో కొన్ని నడుస్తాయి. అలాంటివి దహనం చేస్తే మాత్రం బయటికి రావు. బట్ ఆల్రెడీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చి విజిలెన్స్ విచారణకు ఆదేశించిన తరువాత ఈ యాక్సిడెంట్ జరగటం అనేది, అందులోనూ టీటీడీలో ఎంత సెక్యూరిటీ ఉంటుంది, అందులోనూ టీటీడీ పరిపాలన భవనంలోని ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కూడా. సో అక్కడ ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత మంది ఉంటారు, అసలు లోనికి ఎవరైనా వెళ్ళారా, మరి సీసీ కెమెరాలు ఏమైనా పనిచేస్తున్నాయా అనే దాని మీద ఇంకైతే లేదు. బట్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అయితే విచారణ చేస్తున్నట్టుగా అయితే పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ కుట్ర కోణం ఏదైనా దాగి ఉండుంటే దీని మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒకే రోజు అటు పోలవరానికి సంబంధించినటువంటి పత్రాలు ధవళేశ్వరం వద్ద కాలిపోవడం కానివ్వండి, అలాగే టీటీడీలో ఒక గదిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడ కొన్ని పత్రాలు కాలిపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత అనుమానాలకైతే తావిస్తున్నాయి. అది కూడా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరగడం అనేది ఇంకా పలు అనుమానాలకు తావిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం వీటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనంలో చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి దాదాపు 1000 ఎకరాలకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా దహనం అయిపోయిన పరిస్థితి. సో దానికి సంబంధించిన ఆధారాలు ఏమి కూడా ఇప్పటి వరకు కూడా దొరకల. సో అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాటి మీద కొంచెం దృష్టి సారించాలి. తక్షణమే ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉందని చెప్పి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.